రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. అయినా మీకు ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు ఎందుకు? అయినా నేను దేవుని ముందు కూర్చొని తప్పు చెయ్యను. అయినా నా వ్యక్తిత్వం కూడా అది కాదు. నేను మా బావతో పూజలో కూర్చోవాలని అనుకున్నానే తప్ప మీతో కాదు. ఈ పూజ భార్యాభర్తలు మాత్రమే చేస్తారు. మనిద్దరం భార్యాభర్తలం కాదు కదా. అలాంటప్పుడు ఈ పూజలో మనం ఎందుకు కూర్చుంటాం? అయ్యో భూమి గారు, ఆ పంతులు గారు వచ్చి 4 మంత్రాలు చదివి వెళ్ళిపోతాడు అంతే కదా. ఆ పూజలో కూర్చుంటే ఈ ఎగ్జామ్స్ అనేటివి ఏవి ఉండవు. ఇక హ్యాపీగా ఉండొచ్చు. అందరూ మనల్ని ఆకాశ గగన అని చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు. ఈ పూజలో కూర్చుంటే అవన్నీ ఏముండవు కదా. లేదు, అలా నేను చెయ్యను. ఆ తప్పు నేను చెయ్యను. ఈ సత్యనారాయణ పూజలో మా బావతోనే కూర్చుంటానే తప్ప మీతో కాదు. ఆ పూజలో కూర్చోవడానికి నేను ఒప్పుకోను. భూమి గారు, ఇప్పుడు ఒప్పుకోకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సింపుల్గా అయిపోయేదాన్ని ఇంతగానం చేయడం ఎందుకు? అయ్యో ఆకాష్ గారు, నేను చెప్పేది వినండి. మీకు అర్థం అవ్వట్లేదు. ఇది జస్ట్ పూజ అని మీరు అనుకుంటున్నారు. కానీ నా దృష్టిలో పెళ్ళైన వాళ్ళు సంతోషంగా లైఫ్ లాంగ్ బ్రతికే పూజ ఇది. ఆ పూజను సింపుల్గా ఎలా తీసుకోమంటారు మీరు? అయినా మీ గగన్ బావ లేడు కదా, ఆల్రెడీ చనిపోయాడు కదా. అతని కోసం ఎంత ఆలోచించడం ఎందుకు? ఆకాష్ గారు, మీరు మర్యాదగా మాట్లాడండి. మీతో ఫ్రీగా ఉంటున్నానని ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు. మా బావ చనిపోలేదు. నా మనసు చెప్తుంది మా బావ చనిపోలేదు. ఇంకోసారి చనిపోయాడని ఇంకోసారి అంటే మాత్రం మంచిగా ఉండదు అనుకుంటూ ఇక భూమి చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది ఆకాష్కి. భూమి గారు, జస్ట్ జోక్ చేశాను అంతే. ఇంత సీరియస్ అవుతారని నేను అనుకోలేదు. అయ్యో ఈమెంటి ఆ గగన్ మీద ఎంతగానో ప్రేమ పెంచుకుందేటి. ఇప్పుడు గగన్ లేకుంటే తిను బ్రతకలేదు అనుకుంటూ ఆకాష్ మనసులో అనుకుంటాడు. భూమి గారు, ఇప్పుడు మీరు రిలాక్స్గా పడుకోండి. రేపు ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది. ఏది జరిగేది కాదు. రేపు పూజ జరగకుండా అవ్వాలి. భూమి గారు, రేపు పూజ జరగకుండా నేను కూడా చేస్తాను కదా. మీరు జస్ట్ రిలాక్స్గా పడుకోండి. ఏం టెన్షన్ పెట్టుకోకండి అనుకుంటూ ఇక ఆకాష్ చెప్పగానే ఇక భూమి కూడా కాల్ కట్ చేసి ఆలోచించుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక గగన్ ఫోటో తీసుకొని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది. బావా, ఎక్కడున్నావు బావా? నువ్వు ఉంటే సంతోషంగా ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతే నేను రెడీ పూజలో కూర్చోవాలని ఆలోచించేదాన్ని. ఇప్పుడేమో పూజ జరగదని ఆలోచిస్తున్నాను అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. బావా, నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి బావా. ఎప్పుడు వస్తావు బావా అనుకుంటూ అసలు ఎక్కడ ఉన్నావో కూడా తెలీదు. కానీ నీలాగా ఆకాష్ ఉండడంతో ఎప్పుడూ అత్తయ్యను బ్రతికించుకున్నాను. ఇప్పుడు ఆకాష్ కూడా నీలాగా లేకుంటే మాత్రం అత్తయ్య ఏమైపోయేదో ఏమో అనుకుంటూ భూమి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూస్తేనేమో టైం 2 o'clock అవుతుంది. ఇంకా 2 గంటలు మాత్రమే ఉంది. ఏమవుతుందో అనుకుంటూ ఇక భూమి ఆలోచిస్తూ ఆ ఫోటో పట్టుకొని నిల్చొని ఉంటుంది. ఇక అప్పుడే మీర కూడా వస్తుంది. అమ్మ భూమి, భూమి అనుకుంటూ పిలవగానే, ఏంటత్తయ్య ఎందుకు వచ్చారు? అమ్మ భూమి, పడుకోలేదమ్మా? అయినా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు నువ్వు? లేదత్తయ్య, పడుకున్నాను, ఇప్పుడే లేచాను. ఏంటమ్మా నిన్ను చూస్తుంటే పడుకోనట్టు ఉన్నావేంటి? ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య. ఓ, సత్యనారాయణ పూజ మీ నాన్న ఒప్పుకున్నాడని ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందని ఎదురు చూసుకుంటూ ఉంటున్నావా? సరే అమ్మా, నీకు చీర ఐరన్ చేసి పక్కన పెట్టాను. ఆ చీర కట్టుకొని రెడీ రా అమ్మా అనుకుంటూ ఇక మీరా ఇక చీర అక్కడ పెట్టి ఇక లోపలికి వెళ్తుంది. ఇక భూమి మాత్రం చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఏంటి దేవుడా ఈ పరీక్షలు నాకు అనుకుంటూ భూమి ఏడ్చుకుంటూ ఇక వెంటనే స్నానం చేసి చీర కట్టుకొని ఉంటుంది. ఇక ఏం చక్కగా రెడీ అయ్యి ఇక వెంటనే శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. భూమి, మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా అనుకుంటూ శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి డల్గా ఉంటుంది. ఏంటమ్మా ఏమైంది? డల్గా ఉన్నావేంటి? ఏం లేదు నాన్న, ఊరికేనే. నేనెందుకు డల్గా ఉన్నాను? నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటూ భూమి ఫేక్ స్మైల్ ఇస్తుంది. ఇక అందరు కలిసి టెంపుల్ దగ్గరికి వెళ్తారు. ఇక భూమి మాత్రం మౌనంగా సైలెంట్గా ఉండడంతో ఇక అప్పుడే అపూర్వ కూడా వస్తుంది. ఏంటి భూమి
నీ మొహంలో సంతోషం కనపడడం లేదేంటి? హో, అతను మీ గగన్ బావ కాదా? అతను ఆకాశ. ఏంటపూర్వ, ఏం మాట్లాడుతున్నావు? ఆకాష్ ఏంటి? అతను మా బావ. అయితే ఈ పూజలో సంతోషంగా ఉండాలి కదా భూమి, ఎందుకు ఏడుపు మొహం లెక్క పెట్టావేంటి? అదే డల్గా ఉంది ఏంటి భూమి నీ ఫేస్ అనుకుంటూ ఇక అపూర్వ నవ్వుకుంటూ చెప్పగానే, అపూర్వ ఇప్పుడు చూస్తావు కదా, పూజలో కూర్చుంటాను కదా, ఇక పూజలో కూర్చుంటే నీ డౌట్ క్లియర్ అవుతుంది కదా అనుకుంటూ ఇక భూమి చెప్పి ఇక టెంపుల్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు అపూర్వతో చెప్పాను కానీ అతను మా గగన్ బావ కాదు కదా, ఇప్పుడు ఏం చేసి ఈ పూజలో అడ్డుకోవాలి అనుకుంటూ ఇక భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అపూర్వ, నక్షత్ర, ఎస్పి సూర్య ముగ్గురు కలిసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే భూమి బయట నుంచి నిల్చొని ఉంటుంది. ఇక అప్పుడే ఎస్పి సూర్య అంటాడు కదా, మేడం ఈ రోజుతో వాడు గగన ఆకాశాన్ని తేల్చుతుంది. ఇన్ని రోజులు భూమి కూడా నాటకం ఆడింది కదా, ఈ రోజుతో ఎండ్ అవుతుంది. అంతేకాకుండా ఒక్క క్షణం వాడు పూజలో కూర్చోకుంటే మాత్రం వాడిని తీసుకెళ్ళి జీవితాంతం జైల్లో ఉండేటట్టే చేస్తాను. అంతేకాకుండా రాక్ స్టార్ ఆకాష్ అన్నారు కదా, ఆ పేరు లేకుండానే చేస్తాను నేను అనుకుంటూ ఇక ఎస్పి సూర్య అనగానే ఒకటేసారిగా భూమి షాక్ అవుతుంది. ఏంటి ఇప్పుడు ఆకాష్ అని తెలిస్తే జైల్లో వేస్తారా? లేదు, అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ భూమి మనసులో అనుకుంటుంది. అప్పుడే అపూర్వ కూడా ఇప్పుడు కూడా దాని పొగరు తగ్గలేదు, ఇంకా మా గగన్ బావ అని తిరుగుతుంది. ఇక పూజకు ఇంకా 2 గంటలు టైం మాత్రమే ఉంది. ఆ 2 గంటల్లో వాడు ఆకాశానికి కూడా తేలుస్తుంది. అప్పుడు వాణ్ణి ఆట ఆడుకోవాలి. మమ్మీ, నిజంగా ఒకవేళ భూమి పూజలో కూర్చుంటే? లేదు, కూర్చోదు బేబీ. ఎందుకంటే ఆ భూమి అలా చెయ్యదు. ఎందుకంటే పరాయి మొగోన్ని ఆ పూజలో కూర్చోబెట్టుకోలేదు. అది చాలా మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. తను వాళ్ళ గగన్ బావ లేకుంటే బ్రతకలేదు. మేడం, లేదు, నేను తన మనసులో ఉన్న మాట చెప్తున్నాను. అయినా ఇంకా వాడు లేకున్నా కూడా గగన్ బావ అని అంటుంది. అయినా దాన్ని పట్టుకొని ఇంకా నువ్వు లవ్ చేస్తున్నావా ఎస్పి సూర్య? మేడం, వాణ్ణి జైలు వేసాక భూమిని నాకే అంకితం అయ్యేటట్టు చేసుకుంటాను. తను నేను లేకుండా ఉండలేనట్టుగా చేస్తాను నేను. నువ్వు చేస్తావా? అది నిన్ను చూడడానికి చిరక్తు పడుతుంది. అలాంటిది నిన్ను లవ్ చేస్తుందా? జోక్ చేస్తున్నావా సూర్య? మేడం, నేను సీరియస్గానే అంటున్నాను. సరే, భయపడుతున్నాం కానీ ఇప్పుడు పూజలో కూర్చుంటుందో కూర్చోదో భూమిని చూడడానికి వెళ్దాం పదా, అది ఏం చేస్తుందో ఏమో అనుకుంటూ ఇక అందరూ లోపలికి వెళ్తారు. ఇక భూమి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎప్పుడు ఈ పూజని ఎలా ఆపాలి, ఎలా ఆపితే ఈ పూజ ఎలా క్యాన్సిల్ అవుతుంది అనుకుంటూ భూమి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే భూమి ఆకాష్ దగ్గరికి వెళ్తుంది. ఇక ఒకటిసారిగా ఆకాష్ భూమిని చూసి ఫ్లాట్ అవుతారు. భూమి, ఇంత అందంగా ఉన్నావేంటి? సో బ్యూటిఫుల్ భూమి. నిజానికి చాలా మహాలక్ష్మి లాగా ఉన్నావు తెలుసా? ఏంటి ఫ్లాట్ చేస్తున్నావా నన్ను? ఫస్ట్ ఈ పూజ ఎలా క్యాన్సిల్ కావాలో చూడు, అంతేకాని ఇంకా ఏమి మాట్లాడకు. భూమి, ఈ పూజలో కూర్చుంటే వీళ్ళ డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా. ఇన్ని ఎగ్జామ్స్ కూడా నాకు ఉండవు కదా. ఈ ఒక్క పూజ క్యాన్సిల్ చేసి మళ్ళీ చాలా డౌట్ వచ్చేలాగా చేస్తున్నావు భూమి. లేదు, వాళ్ళు ఏమనుకున్నా మంచిదే కానీ ఫస్ట్ ఈ పూజ క్యాన్సిల్ కావాలి అనుకుంటూ భూమి చెప్పగానే, ఏం చేయాలి భూమి నాకు తెలీదు అనుకుంటూ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా అప్పుడే చెర్రీ అన్నీ వినేస్తాడు. భూమి, చెర్రీ, ఏంటి చెర్రీ ఇలా వచ్చావేంటి? భూమి, ఇంకా మాట్లాడకు, నువ్వు అన్నీ వినేశాను. ఏంటి చెర్రీ, ఏం వినేసావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని మాట్లాడగానే, భూమి, ఇంకా నటిస్తున్నావా నువ్వు నా ముందట? అయినా అపూర్వ, నక్షత్ర ఈ పూజ జరగాలని వాళ్ళు కోరుకున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పూజ క్యాన్సిల్ చేస్తారే తప్ప మీ ఇద్దరు ఒక్కటి అవ్వాలని అస్సలు అనుకోరు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు క్లియర్ కూడా అయ్యింది. అంటే నక్షత్ర అన్నట్టు అన్నయ్య గగన్ కాదా, ఆకాశ అని చెప్పేసరికి, లేదు చెర్రీ, నువ్వేదో పొరపాటు పడుతున్నట్టున్నావు, మీ అన్నయ్యనే. భూమి, నువ్వు ఇంకా నన్ను అబద్ధాలు ఆడకు. తను ఆకాశ్ అని నాకు అర్థమైపోయింది. చెర్రీ, నిజమే,
తను మీ అన్నయ్య కాదు. ఆకాష్ మీ అన్నయ్య లాగానే ఉన్నాడు కానీ మీ అన్నయ్య కాదు. ఏంటి భూమి, ఎన్ని రోజుల దాకా నాకు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చెప్పలేకపోయాను. ఎప్పుడైనా తెలిసింది కదా, ఈ విషయం నీ దగ్గరనే ఉంచు, అంతేకాని ఎవరికీ తెలియకూడదు. ఈవెన్ మీ నాన్నకు కూడా తెలియకూడదు, అత్తయ్యకు, మామయ్యకు, ఎవరికి తెలియకూడదు. ఎవరికైనా చెప్తే నేను చచ్చినట్టే అనుకుంటూ ప్రమాణం ఇవ్వగానే, భూమి ఏం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా? అర్థమవుతుంది చెర్రీ. ఇప్పుడు మనం ఈ పూజ ఎలా క్యాన్సిల్ కావాలని ఆలోచిస్తున్నాం. చెర్రీ, ఒక పని చేస్తావా? ఏంటి భూమి? ఇప్పుడు పంతుల దగ్గర మంత్రాల బుక్ ఉంది కదా, ఆ బుక్కుని ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటూ చెప్పగానే, భూమి ఏంటి భూమి, అక్కడ వాళ్ళందరూ ఉన్నారు, ఎవరైనా చూస్తే ఏమన్నా ఉందా? ఏం కాదు, అప్పుడు ఆకాష్ వచ్చి పూజ బుక్ ఆడ పెట్టమని చెప్తాడు. ఫస్ట్ చెర్రీ నువ్వు వెళ్ళిపో చెర్రీ, అదే అన్నీ సర్దుకుంటాయి అనుకుంటూ చెప్పగానే, ఇక వెంటనే చెర్రీ ఆ పూజారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఇక పూజ బుక్ తీసుకొని ఇక చెర్రీ పట్టుకొని వెళ్తూ ఉండగా, అప్పుడే ఆకాష్ వచ్చి, చెర్రీ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? ఏం లేదన్నయ్య, ఈ పూజ మంచిగా చేయాలని చెప్తున్నాను. పూజ మంచిగా జరగాలంటే పుస్తకం కూడా ఉండాలి కదా. ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు? చెర్రీ నువ్వు వెనకకు తిరుగు అనుకుంటూ చెప్పగానే, చెర్రీ ఆ బుక్ పట్టుకొని నిల్చొని ఉంటాడు. ఇక నిల్చోగానే ఇక పంతులు గారు అలానే చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పంతులు గారు ఇక భూమి అంటుంది కదా, పంతులు గారు ఈ బుక్ చెర్రీ తీశాడు కదా, ఏదైనా అష్టం జరుగుతుందా అని అడిగేసరికి, అవునమ్మా మంచిది కాదు అనుకుంటూ చెప్పగానే, పంతులు గారు ఇదంతా జరిగింది కదా, ఈ పూజ ఎప్పుడైనా జరిపించుకుందాం కానీ ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మంచిది కదా. అవునమ్మా, ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు పూజ చేసిన అరిష్టం జరుగుతుంది. పంతులు గారు మీరు అంతా చెప్తున్నారు కాబట్టి పూజ పోస్ట్ పోన్ చేయడమే మంచిది అనుకుంటూ ఇక భూమి చెప్పగానే ఒక్కసారిగా శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. చెర్రీ అలా ఎందుకు చేసావు చెర్రీ? ఇప్పుడు నీ వల్ల మీ అన్నయ్య సత్యనారాయణ పూజ క్యాన్సిల్ అవుతుంది. అంటే పెద్దమ్మ నీకు తర్వాతకి చెప్తాను. ఇక అప్పుడే పూజారి కూడా, అమ్మ భూమి ఇక అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి, ఈ పూజ తర్వాతకి చూసుకుందాం అనుకుంటూ చెప్పగానే ఇక అందరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇక భూమి మాత్రం చాలా రిలాక్స్ అయ్యి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య ఇప్పుడు ఈ పూజ పోస్ట్ పోన్ అయిపోయింది. మళ్ళా పూజ అన్నప్పుడు మా గగన్ బావని తీసుకొచ్చి మా గగన్ బావతోటే ఈ సత్యనారాయణ పూజ జరిపిస్తాను అనుకుంటూ భూమి మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపేమో చెర్రీ శారద దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ నేను చేసినందుకు క్షమించు, ఎందుకంటే నేను ఏం తప్పు చేయలేదు, రైటే చేశాను. ఏంటి చెర్రీ ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య సత్యనారాయణ పూజ పోస్ట్ పోన్ చేసావు, క్యాన్సిల్ చేసావు. ఇప్పుడైనా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారని సంతోషపడ్డాను, కానీ నువ్వు చెడగొట్టావు చెర్రీ అనుకుంటూ చెప్పగానే, అంటే పెద్దమ్మ అపూర్వ నక్షత్ర అన్నయ్యకు భూమికి ఇద్దరికి మంచి జరగకూడదని పూజ జరిపించాలని వాళ్ళు అనుకున్నారు. అలా జరగకూడదని ఈ పూజ క్యాన్సిల్ అయ్యేటట్టు చేశాను పెద్దమ్మ, నన్ను క్షమించు. అవునా, అలా చేశారా వాళ్ళు? అయ్యో నిన్ను చూసి ఏదో పొరపాటుగా అనుకున్నాను, నన్ను క్షమించు నాన్న. అయ్యో పెద్దమ్మ అంత పెద్దగా మాటలు ఎందుకు? నేను ఏం చేసినా అన్నయ్య భూమి ఇద్దరు సంతోషంగా ఉండాలని చేస్తాను కదా అనుకుంటూ ఇక చెర్రీ అనగానే ఇక శారద కూడా ఇక నిల్చొని చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారో ఏమో అనుకుంటూ ఇక శారద మనసులో అనుకుంటుంది. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.